అత్యంత ఎత్తైన బిల్డింగ్ కట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. మన ప్రపంచంలో ఉన్న బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మామూలుగా లేదుగా అసలు. వావ్. నెక్స్ట్ ఇంకా ఫౌంటైన్ షోకి వెళ్ళిపోదాం. వెనకాల బుర్జ్ ఖలీఫా. లాస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువసేపు ఉంది. మెట్రో యాక్చువల్లీ 12 దాకా ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటో ముందే ఆపేశారు. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మీరు నేను ఓల్డ్ దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. 2010లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ కట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అదే బుర్జ్ ఖలీఫా. సో ఇవాళ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. చలో చలో చలో. సో ప్రజెంట్ నేను మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను. బుర్జ్ ఖలీఫాకి వెళ్ళడానికి ఆ రెడ్ లైన్ ఉంది కదా, మెట్రో లైన్. సో దాంట్లో వెళ్తే డైరెక్ట్గా బుర్జ్ ఖలీఫా స్టాప్ ఉంటుంది. తిరిగి కలిసిపోయాను నేను. రోడ్లు కూడా పట్టేస్తున్నాయి. కొంచెం చల్లబడదామని పక్కనే స్టోర్ ఉంటే గ్రోసరీ స్టోర్ వచ్చాను. గుర్తుగా వచ్చి వెళ్ళిపోతే ఏమో ఉంటుంది. ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను. ఒకటి కాదు, 2 తీసేసుకున్నా. ఈ దుబాయ్లో మన ఇండియన్ ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది. మెట్రో స్టేషన్స్ మొత్తం ఎయిర్ కండిషన్దే, సో ప్రాబ్లం లేదు. పదండి వెళ్దాం. మెట్రో స్టేషన్ అంతా ఫుల్ బిజీగా ఉంది అసలు. నోల్ కార్డ్. ఈ నోల్ కార్డ్ ఉంటే దుబాయ్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతుంది. వచ్చేసింది మన ట్రైన్. ఓకే, సో ప్రజెంట్ నేను బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచే దుబాయ్ మాల్కి కనెక్టివిటీ ఉంటుంది. దుబాయ్ మాల్ నుంచే బుర్జ్ ఖలీఫా కూడా. ఆ దుబాయ్ మాల్కి వెళ్ళడానికి మెట్రో నుంచి చాలా దూరం నడవాల్సి వస్తుంది. ప్రపంచంలోనే ఈ దుబాయ్ మాల్ చాలా పెద్దగా ఉంటుంది. మన ప్రపంచంలో ఉన్న బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి ఎంత ఉందో. వెళ్తున్నా కొద్దీ వస్తూనే ఉంటుంది అసలు. 3 ఫ్లోర్లు ఉన్నాయి. మామూలుగా లేదుగా అసలు. వావ్. అద్దరింది కదా. బ్యూటిఫుల్గా ఉంది అసలు. మీకు దుబాయ్ లోకల్స్ అంటే ఇక్కడ ఈ అరబ్ వరల్డ్ కనపడాలంటే నాకైతే ఇక్కడే చాలామంది కనిపించారు అసలు. అయితే అటు నేను ఉంటున్న దుబాయ్ మరీనా దగ్గర అయితే అటు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇటు దుబాయ్ ఓల్డ్ దుబాయ్ దగ్గర మన సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లోకల్స్ అయితే ఇక్కడే. జనాలు తుప్పుగా ఉన్నారు. అరగంట నుంచి తిరుగుతూనే ఉన్నా. నెక్స్ట్ ఇంకా ఫౌంటైన్ షోకి వెళ్ళిపోదాం. ఎటు చూసినా జనాలే ఉన్నారు అసలు, చాలా మంది. యాపిల్ స్టోర్కి వచ్చాను. iPhone 17 Pro చూసా అప్పుడే. అందులో 8x జూమ్ ఉంది, భలే ఉంది అసలు. కాకపోతే 8x డిజిటల్ జూమ్, లెన్స్ కాదు.
యాక్చువల్లీ దుబాయ్ వెళ్ళడం నాకు ఇది రెండోసారి. దుబాయ్కి నేను 2022లో ఫస్ట్ టైం వెళ్ళాను. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ బుర్జ్ ఖలీఫా 163 ఫ్లోర్లతో 828 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పటి బుర్జ్ ఖలీఫా ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు చూపిస్తాను. ఈ బుర్జ్ ఖలీఫాలో 125 ఫ్లోర్లో అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. ఇక్కడ నుంచి దుబాయ్ వ్యూస్ చాలా బాగుంటాయి. ఈ అబ్జర్వేషన్ డెక్ కి సన్సెట్ టైంలో వస్తే మంచి సన్సెట్ తో పాటు ఇలాంటి నైట్ విజువల్స్ కూడా చూడొచ్చు. తర్వాత దుబాయ్ మాల్లో ఎక్వేరియంకి వెళ్ళాను. బుర్జ్ ఖలీఫా అబ్జర్వేషన్ డెక్ కి ఈ ఎక్వేరియం కి కలిపి టికెట్ దాదాపు 8,000 వరకు ఉంటుంది. ఫైనలీ దుబాయ్ మాల్ నుంచి బయటకు వచ్చాను గంట సేపటి తర్వాత. వాము ఎంతమంది జనం ఉన్నారు అసలు. ఓకే, ప్రజెంటింగ్ యూ బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫాకి ఎదురుగా నుంచున్నాను. ఇక్కడ ఇదంతా ఫౌంటైన్ కనబడుతుందా? ఇదంతా మ్యాన్ మేడే. అంటే ఈ వాటర్ కానీ ఇక్కడ ఒక పూల్ లాగా ఫామ్ చేసి ఒక పెద్దది ఫామ్ చేసి కట్టారు. ఇక్కడ ప్రతిరోజు నైట్ ½ an hour గ్యాప్తో ఫౌంటైన్ షో నడుస్తుంది. జనాలు ఎందుకు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ.
వెనకాల బుర్జ్ ఖలీఫా. ఇప్పుడే ఫౌంటైన్ షో అయిపోయింది. లాస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువసేపు ఉంది, ఈసారి త్వరగానే అయిపోయింది అంట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఫౌంటైన్ షోని ఇంకో సైడ్ నుంచి చూశాను. Oversleep in your shirt 'cause it's ours. Brush my teeth while you're taking a shower. If there's one thing I know, there is power in ordinary love, ordinary love. Don't you ever say you are not enough, baby, you're enough. So don't you be afraid and take a leap of faith. It doesn't have to be holy, holy, when it's ordinary love, ordinary love. Yeah. ఫౌంటైన్ షో అదిరింది అసలు. ఎక్కడ చూసినా ఎంఆర్ అని ఉంటుంది. ఈ దుబాయ్ని మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ అన్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. బుర్జ్ ఖలీఫా నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. టైం 11:30 అలా అవుతుంది. మెట్రో యాక్చువల్లీ 12 దాకా ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటో ముందే ఆపేశారు. అటు నేను వెళ్ళాల్సిన జేబీఆర్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ మాత్రమే ఓల్డ్ దుబాయ్ సైడ్ వెళ్తుంది అంతే. ఇటు సైడ్కి వెళ్ళాలంటే ట్యాక్సీ మాట్లాడుకోవాలి. ట్యాక్సీ రేట్లు వాయిన్ చేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఓకే, ట్యాక్సీ ఎక్కేసాను. 980 dirhamsకి వచ్చాడు. So sick of ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సైడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.